హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి మనం బెల్లం అండ్ గోధుమ పిండితో మంచి స్వీట్ హల్వా చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి దీనికి కావాల్సింది ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో మనం 2 టేబుల్ స్పూన్స్ వరకు గోధుమ పిండిని వేసుకోవాలి. ఇప్పుడు ఈ గోధుమ పిండిలో 1 టీ గ్లాస్ వాటర్ వేసుకొని దాన్ని మంచిగా ఉండలు లేకుండా బాగా మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇది కలుపుకున్న దాన్ని ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆన్ చేసి ఒక గ్లాస్ వాటర్ వేసి ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. పాకం రావాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, జస్ట్ ఈ బెల్లం వాటర్లో మిక్స్ అయితే సరిపోతుంది. ఇలా మిక్స్ చేసుకున్న వాటర్ని మనం ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో స్ట్రెయిన్ చేసుకోవాలి, వడకట్టుకోవాలి. ఎందుకంటే ఇందులో ఏమన్నా చెత్త అంటే రాళ్ళు అలాంటివి ఉంటే పోతాయి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మనం వడకట్టుకున్న నీళ్ళని మళ్ళీ స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టేసుకొని ఇందులో మనం ముందుగా ఏదైతే గోధుమ పిండి మిక్స్చర్ కలుపుకున్నామో ఆ మిక్స్చర్ని వేసుకొని కలుపుకోవాలి. ఇందులో 4 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి పడుతుంది ఫ్రెండ్స్. 4 టేబుల్ స్పూన్ నెయ్యి దగ్గర పడుతున్న కొద్దీ యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్కి నెయ్యి రాసి ఆ ప్లేట్లోకి తీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇలా స్ప్రెడ్ చేసుకొని ఒక 2 to 3 అవర్స్ వరకు మనం రూమ్ టెంపరేచర్లో అలాగే వదిలేయాలి. తర్వాత మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకుంటే మంచి స్వీట్ రెడీ. ఓకే, ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి.